హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు గువాహటిలో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి అయితే తవాంగ్ అయితే వెళ్తున్నా, అరుణాచల్ ప్రదేశ్. చాలా మంచి ప్లేస్ అనమాట. ఒక నా లిస్ట్లో మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది తవాంగ్ అనుకోవచ్చు. తవాంగే కాదు, ఇంకా చాలా ఉన్నాయనుకో, అది వేరే విషయం. ఇప్పుడైతే మనం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. రైల్వే స్టేషన్ దగ్గర నా హాస్టల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ ఐఎస్బిటి అని ఒక బస్ స్టాప్ ఉంటుంది గువాహటిది, అక్కడికైతే వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే మళ్ళీ మనకి బస్ అయితే ఉంది. 20 hours జర్నీ, చాలా హార్డ్ జర్నీ ఇది. టాప్ అనమాట బస్ జర్నీ, 20 hours. చూద్దాం ఎట్లుండబోతుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బస్సో ర్యాపిడోనో ఏదో ఒకటి చేసుకొని వెళ్ళాలన్నమాట బస్ స్టాప్కి. అదే మామ, ర్యాపిడో బుక్ చేసుకొని అయితే ఇక్కడ బస్ స్టాప్కి అయితే వచ్చేసినాను. యాక్చువల్గా ఏంటంటే మామ, ఇక్కడ ర్యాపిడో వాళ్ళు అయితే ఎక్స్ట్రా అయితే అడుగుతారనమాట ప్రతిసారి. అంటే అది నిన్న కూడా బుక్ చేసిన, నిన్న కూడా అడిగినారు. నిన్నైతే ఇంకా తెలుసు కాబట్టి, తెలుసు అని కాదు, ఇంకా బస్సులో వెళ్ళడం తెలుసు కాబట్టి ఇంక వచ్చేసినాను, వెళ్ళిపోయినాను టెంపుల్కి. ఇంకా ఈరోజు కూడా బస్ తెలుసు యాక్చువల్గా, కానీ బస్సెస్ 2 hours అయితే పడుతుంది తిరిగేసుకొని. అంటే ఒక రౌండ్ కొట్టుకొని వస్తాయన్నమాట బస్ స్టాప్కి. సో మనకి చాలా ల్యాగ్ అయిపోతుంది జర్నీ. అంతేకాకుండా 2 hours టైం పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. అదే మన బైక్ అయితే ఒక 45 minutes 50 minutesలో అయితే వచ్చేస్తాం. సో ర్యాపిడో చూస్ చేసుకున్నా. ఇంకా ర్యాపిడోలో వచ్చేసినాను. ర్యాపిడో అన్న కూడా కాల్ చేస్తుంటే వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా అడిగినాడు. ఇంకా నేను సర్లే 150 అంటే ఇంక 120 ఇస్తా, నువ్వు కంపెనీ వాడిని అంటావేంది, కంపెనీ వాడే తప్పు చూపిస్తానని అంటావన్నావేందని ఏదో మాట్లాడుకున్నాం. ఫైనల్గా అయితే వచ్చేసిన. కాఫ్ కోల్డ్ ఎక్కువైపోయింది, అంటే ఏవో వాటర్ తాగుతా అంట కదా, ఇంకా దానివల్ల కాఫ్ కోల్డ్ అయితే ఎక్కువ అయిపోయింది. మనకి 20 hours జర్నీ అయితే ఉంటుంది, ఇందాక చెప్పినా కదా. బస్ ఫేర్ వచ్చేసి 1500 rupees. 1500 అంటే 1300 సంథింగ్ అట్లా పడింది. ఇంకా మనం అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ కావాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అని ఒకటి ఉంటుంది. అది తీసుకున్నా కానీ తప్పు డేట్ పెట్టినా, రేపు డేట్ పెట్టినా ఈ రోజు నైటే ఎంటర్ అయిపోతా అనుకుంటా మోస్ట్లీ. అది ఇంకా సార్ట్అవుట్ చేయాలి. అక్కడ బార్డర్లో వెళ్ళిన తర్వాత అయితే ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుంటాను ఏంది ఎట్లా అని చెప్పేసి. మా బస్ స్టాండ్ బయట హోటల్స్ చాలా దూరంలో ఉన్నాయి. వచ్చినా ఇక్కడ అశోక్ హోటల్ అని ఉంటే ఇక్కడ రోటీ అయితే తింటాను. ఇంకేం చేస్తాను, నిన్న నైట్ కూడా రోటీనే తిన్నా, ఇప్పుడు కూడా రోటీనే తింటాను అశోక్ హోటల్లో. బ్రేక్ఫాస్ట్ అయితే అశోక్ హోటల్లో తినేసి 3 చపాతీ యాపిల్ అయితే తింటాన్నామమ్మా. చెప్పినా కదా ఫ్రూట్స్ తినండి బాగా. అంటే ఏ టైంలో పడితే ఆ టైంలో తినకూడదు, ప్రతి ఫ్రూట్కి ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే తినాలన్నమాట. యాక్చువల్గా ఏ ఫ్రూట్ అయినా మార్నింగ్ 11 o'clock తినచ్చు. ఇంకేం చెప్పాలా, ఇంకేం లేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసినా కాబట్టి ఇంకా పోయి ఆడన్న పనుకోనేది అంతే. 11 వరకు టైం వచ్చేసి కరెక్ట్గా 11 అయితే అవుతుంది మామ. కాఫీ అయితే తీసుకున్నా ఒకటి. ఇంకొక 20 minutesలో అయితే బస్సు వస్తుంది. ఆల్రెడీ బస్ పైన లగేజ్ అయితే లోడ్ చేస్తున్నారు, అంటే గూడ్స్ లోడ్ అనమాట, మన లగేజ్ కాదు. లగేజ్ అయితే పక్కనే పెట్టి కూర్చున్నా. బూస్టర్ అనమాట కాఫీ, ఎందుకంటే 20 hours జర్నీ కాబట్టి చాలా ఎనర్జీ ఉండాల. నాకు చేసే కాఫీ కంటే మిషన్ కాఫీ బాగా ఇష్టం అనమాట. మిషన్ కాఫీ కానీ తాగకూడదు. ఏం చేస్తాం, ఇట్లాంటి టైంలో తప్పదు. కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం, కొన్ని కాదు, జస్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక కుర్కురే అంతే. ఎక్కువ తినను, ఊరికే కొనాలి అనిపిస్తుంది అంతే. ఇదే అనమాట మన బస్సు. లగేజ్ అయితే వెనక ఇచ్చేసిన, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అనమాట. లోపలికి వెళ్ళి కూర్చుందాం. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. 12కి అయితే స్టార్ట్ అయింది కరెక్ట్గా. చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా. 11:30కే వదలాల్సింది బస్సు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎట్లా తొక్కుతాడేమో డ్రైవర్, నాకు భయం వేస్తుంది. బస్ స్టేషన్లో ఉన్నాడు. వెజ్ థాలీ అయితే వచ్చేసింది, రాగితట్లో వచ్చింది మామ. ఫస్ట్ టైం ఇట్లా తింటాం రాగితట్లో. అదే మామ, లంచ్ బ్రేక్ అయితే ఇచ్చినారనమాట. లంచ్ బ్రేక్ వచ్చేసి 3:40కి అయితే ఇచ్చినారు. ఇప్పుడే అందరు తినేసినాము. బస్ అంతా బాయ్సే ఉన్నారు. సో మంచిగా ఫ్రీగా ఉండొచ్చు అనమాట. గర్ల్స్ ఉంటేనే అంత వ్యవహారం చెడిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపచ్చు, ఎక్కడ పడితే అక్కడ నేచర్ కాల్ తీసుకోవచ్చు, రిసీవ్ చేయొచ్చు నేచర్ కాల్ని. చాలా కంఫర్ట్స్ ఉంటాయి ఓన్లీ బాయ్స్ ఉంటే. వెజ్ థాలీ అయితే తిన్నా, చూస్తున్నారు కదా క్లిప్. వీడెందుకు ఇట్లా ఆరని కొడుతున్నాడు. ముందైతే కొన్ని బైక్స్ జామ్ చేసి పెట్టినా, అందుకే హారన్ అయితే అంతగా కొట్టినాడు.
ఇంకా ఏం చెప్పాలి, ఇంకేం చెప్పేది లేదు. నైట్ ఎన్ని గంటలకు స్టాప్ ఇస్తాడో మరి. మళ్ళీ లాంగ్ జర్నీ కాబట్టి మోస్ట్లీ స్టాప్స్ ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారు స్టాప్స్. వాటర్ బాటిల్ ఇచ్చినారు. వెజ్ థాలీ 100 రూపీస్, బాగానే ఉంది. అంటే కాపర్ ప్లేట్ అనమాట, మొత్తం కాపర్ అయితే ఉంటుంది. తినేసిన. బస్సు అక్కడ ఉంది, అందరూ ఇంకా నన్నే చూస్తున్నారు, ఈడేవాడు కొత్తవాడు అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ స్టాప్ అప్పుడు కలుద్దాం. మమ్మ ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్. ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నామమ్మ. చూసినారు కదా, చపాతీ అయితే తిన్నా. చపాతీ అంటే రోటీ, బాగా తిన్నా గట్టిగానే. అంటే ఎట్లున్నా ఏం చేసినా కానీ తినేదైతే మానకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తింటానే ఉండాల. బస్ జర్నీ అని చాలామంది తినకోకుండా ఉంటారు, పర్లేదు. ఎమర్జెన్సీ అయితే బస్ డ్రైవర్లు ఆపుతారు. మరీ అంత ఎక్కువ ఎమర్జెన్సీ అయితే బస్లో పోసేసుకోండి అంతే. కుక్క మరుగుతుంది నా నవ్వుకి, అంత బాగుంటుంది అనమాట నా నవ్వు. ఇంకా డైరెక్ట్గా రేపు మార్నింగ్ అయితే 6 o'clock అయితే రీచ్ అవుతాం మనం. చలి విపరీతంగా పెడుతుంది. పోయి క్యాప్ వేసుకోవాలి, తలకి అంతా కవర్ చేసుకొని పడుకొని వస్తాయి. ఇంకా సరే మమ్మ, రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. అవును, ఇంకో విషయం ఏం చెప్పాలంటే పాస్ గురించి. ఇన్నర్ లైన్ పర్మిట్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంటుంది అనమాట అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్కి. అదైతే తీసుకోవాలి మనం పక్క. ఒక రోజుకి 100 రూపీస్ ఉంటుంది. 14 days కలిపి ఎంతో ఉంటుంది. అదైతే తప్పకుండా తీసుకోవాలా. పాస్ యాక్చువల్గా చెక్ చేయాల్సిందే, కానీ ఈరోజు ఏమో మా బస్సులో ఏదో జుగాట్ చేసింటారు వీళ్ళు. పాస్ అయితే చెక్ చేయలేదు. సరే మామ, రేపు మార్నింగ్ కలుద్దాం డైరెక్ట్గా. ఫైనల్గా ఇప్పుడైతే తవాంగ్ అయితే వచ్చేసినామమ్మ. చలి మామూలుగా లేదు, మైనస్లో ఉందనుకుంటా నాకు తెలిసి. చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి, వణుకుతున్నాయి కూడా. ఇంతవరకు రూమ్ అయితే బుక్ చేసుకోలేదు. ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ రేట్ చూపించింది, సో బుక్ చేసుకోలేదు. ఒకవేళ 700 ఆ ప్రైస్ రేంజ్లో దొరికితే 1 night ఉంటా, 2 nights ఉంటా. అంతకంటే ఎక్కువ అయితే మాత్రం ఒక్క నైట్ ఉండేసి జంప్ అయిపోతా అనమాట. ఈ చలి మనం తట్టుకోలేము. నా జాకెట్ కూడా అంత ప్రాపర్గా లేదు, మామూలుగా లేదు మామ చలి అయితే. ఇంకా ఏం ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు ఈ రోజుకి. ఏదో ఒకటి చేయాల మామ ప్లాను. గుడ్ మార్నింగ్ మామ. రూమ్ అయితే తీసేసుకున్నా. 1000 రూపీస్ అయితే పడింది. ఈరోజు నైట్ ఒక్కటే ఇక్కడ స్టే చేస్తాను అనమాట. రేపు వేరే లొకేషన్కి వెళ్ళిపోతా, వేరే డెస్టినేషన్కి. మాటలు రావట్లేదు. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 1 degree ఉందన్నమాట. 1 అయితే ఉంది. నైట్ -4కి అయితే వెళ్ళిపోతుందంట. మామూలుగా లేదు చలి. టైం వచ్చేసి 8:30 అవుతుంది అనుకుంటా. 8:30, 8:20 అట్లా అవుతుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తవాంగ్ మానిస్ట్రీకి అయితే వెళ్తున్నాము. అసలు అవ్వట్లేదు మామ చలికి. నార్మల్గా లేదు, మామూలుగా లేదు. సిక్కింలో ఉన్నా కానీ మరి ఇంత అయితే లేదు. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది అసలు. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అస్సలు కాదు. ముక్కు అంతా అప్పుడే పగిలిపోయింది. మొత్తం ఫేస్ అంతా వ్యాసిలిన్ పూసేసిన. మామూలుగా లేదు చలి. రూమ్ వచ్చేసి 1000 రూపీస్ చెప్పినా కదా ఇందాక. తగ్గించరు, ఎందుకంటే ఇక్కడ హీటరు, గీజర్ అన్నీ చాలా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంకా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. స్నానం చేసేసిన హాట్ వాటర్తో, ఎందుకంటే 2 days అయింది స్నానం చేసి. ఇంకా నెక్స్ట్ వీకే స్నానం చేసేది మోస్ట్లీ. 1 week అయితే నో బాత్ నాకు తెలిసినంత వరకు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఒక హోటల్కి అయితే వచ్చిన. రోటీ అయితే ఆర్డర్ చేసినామమ్మ. తినేసి వాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత కూడా హాస్టల్ అయితే కనిపించింది. మిస్ చేసిన పొద్దున్న చలిలో. పర్లేదు, ఇంకా ఇక్కడ ఒక నైట్ కంటే ఎక్కువ ఉండలేము మనం, అది నాకు తెలుసు. ఇంకా కాశ్మీర్ కూడా ఉంది లిస్ట్లో. ఆడి ఇంకా ఎట్లుంటుందో మరి. మన రోటీ అయితే వచ్చేసింది, తిందాం. ఇంకా తినేసి స్టార్ట్ చేయాలన్నమాట. తినేసి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయినామమ్మ. 2.3 kilometers. ఈ కొండల్లో నడవడం అంత ఈజీ అయితే కాదు, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే సీదా దావట్టుకొని. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. గాడ్స్ గ్రేస్. బైక్ రెంటల్స్ ఉన్నాయి, తీసుకోవాల్సిందే. కానీ ఏం తీసుకుంటావాలని తీసుకోలేదు.
వెళ్ళడమే చూసుకుంటా నిదానంగా. దూరంగా కనిపిస్తుంది కదా, అదే మానిస్ట్రీ. చాలా పెద్ద మానిస్ట్రీ, ఏషియాస్ లార్జెస్ట్ మానిస్ట్రీ ఏందో అంటారు. మొత్తానికి చెప్తా ఇంకొంతసేపు చూసి. చాలా పెద్దగా ఉంది, చాలా దూరమే నడచాలి. ఇంకా బైక్స్ ఏవి రాలేదు, లిఫ్ట్ అడుగుదామంటే. మానిస్ట్రీకి ఇదే అనుకుంటామమ్మ ఎంట్రీ. వెల్కమ్ అని అయితే ఉంది పైన. ప్రేయర్ వీల్స్ స్టార్టింగ్లోనే 2 అయితే ఉన్నాయి, ఆ పైన కూడా ఉన్నాయి ప్రేయర్ వీల్స్. అంటే ఇది ఒక ఏరియా అన్నమాట. మానిస్ట్రీ అంటే ఊరికే ఒక మానిస్ట్రీ కాదు, ఒక ఏరియానే ఒక మానిస్ట్రీ. ఒక ½ అన్ అవర్ వాక్ తర్వాత అయితే మెయిన్ ఎంట్రీ దగ్గరకు వచ్చినాను అనిపిస్తుంది. ఈ చలికి ఇక్కడ వాళ్ళే ఉండలేరంట మామ అసలు. ఇంకా సీజన్స్ ఎండ్ అవుతుందంట, ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఈ చలిలో ఎవరు రారంట, మోస్ట్లీ ఎవరో క్రియేటర్స్ వస్తారంట స్నోఫాల్ షాట్స్ కోసం అంతే. ఇంకా మోస్ట్లీ ఎవరు రారు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, అటు సైడ్ నుంచి కూడా ఎక్కచ్చు. స్టెప్స్ నుంచి కూడా వెళ్ళిపోదాం. దాసెక్తాను ఊపర్. స్టెప్స్ నుంచి ఎక్కేస్తా, ఇంకా దగ్గరకు వచ్చేసిన. అంటే వెహికల్స్కి ఆ రోడ్డు ఉంది. నేను ఇంతవరకు బైక్ దాంట్లోనే వచ్చిన, ఎందుకంటే బైక్ వాక్ ఏం స్పెసిఫిక్గా ఏం చేంజ్ అవ్వలేదు. వాక్ కొన్నిసార్లు ఇలాంటి స్టెప్స్ చూపిస్తుంది అనమాట. ఇందాక చూసినప్పుడు అయితే ఏం చూపించలేదు, సో బైక్ పెట్టేసుకొని వచ్చేసాను. మానిస్ట్రీలు నిజంగా సూపర్ ఉంటాయి, తప్పకుండా మానిస్ట్రీలకి అయితే అందరు విజిట్ చేయండి. చాలా బాగుంటుంది పీస్, మామూలుగా లేదు. చలి మాటలు రావట్లేదు నిజానికి. మానిస్ట్రీ దగ్గరికి వచ్చేసినామమ్మా. దీంట్లో ఏం జరుగుతుందో కానీ వాటర్ అయితే బయటికి వస్తున్నాయి మొత్తానికి. ఎటు చూసినా ప్రేయర్ వీల్సే. ముందు ఒక ఫ్యామిలీ కూడా వచ్చింది, అంతా ప్రేయర్ వీలే. లైబ్రరీ దాంట్లో నుంచో మనం లోపలికి వచ్చినాము. ఇది ఎంట్రీ పైకి. ఇంకా ఫైనల్గా వచ్చేసినాం మామ. ఇదే అనుకుంటా మెయిన్. చెప్పులు ఇక్కడ వదిలి లోపలికి వెళ్ళి ముక్కొని వస్తున్నారంతా. మామూలుగా లేదు, లోపలికి వెళ్ళాము మామ. మనిషి లోపలికి వెళ్ళేసి వచ్చినా అనమాట. పీక్స్కి వెళ్ళిపోతుంది, పీస్లోకి వెళ్ళిపోతాం అనమాట. కూర్చుంటే 1 గంట సేపు మనల్ని మనం మర్చిపోగలం లోపల కూర్చుంటే, నాకు తెలిసినంత వరకు. ఇదొక్క మానిస్ట్రీలోనే రికార్డ్ చేయొచ్చు అనమాట, మనము షూట్ చేయొచ్చు. వేరే ఎక్కడ షూట్ చేయనీరు, అలో చేయరు. ఒక్కసారి లోపల రికార్డ్ చేసిన క్లిప్ వేస్తాను చూడండి. లోపల ఎట్లుందో చూసినారు కదా మామ. నిజంగా మామూలుగా ఉండదు. యాక్చువల్గా ప్రేయర్ జరిగే టైంలో వస్తే ఇంకా పీక్స్ ఉంటుంది. లోపలంతా డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. డిఫరెంట్ అంటే డిఫరెంట్. మనం టెంకాయ కొట్టి పూజిస్తాము. వీళ్ళైతే వాళ్ళ యాన్సిస్టర్స్కి అన్ని స్నాక్స్ అన్నీ పెట్టింటారు అనమాట. నేను డార్జిలింగ్ కాదు, భూటాన్లో అయితే చూసిన, పెన్సిలింగ్లో స్నాక్స్ అన్నీ పెట్టింటారనమాట. ఈడైతే తక్కువే ఉన్నాయి స్నాక్స్. ఇంకా మనకి ఇంతకు మించి ఏం తెలియదు ఇక్కడ దీని గురించి. మనుషులు అయితే తప్పకుండా విజిట్ చేయండి, మీలో ఏదో తెలియని చేంజ్ వస్తుంది. ఇక్కడ చాలా కొటేషన్స్ అయితే రాస్తున్నారమ్మా. ఒకటి చదువుతాను చూడండి, అదన్నా సింపుల్ది. యాదుందబ్బా, ఇటు చూడు. ద ఫూల్ థింగ్స్ ఐ హ్యావ్ సన్స్, ఐ హ్యావ్ వెల్త్ indeed when he is not even the owner of himself. How can he possess son or wealth? చూడు, మామూలుగా ఉండవు ఇట్లాంటి వీడ. అన్నీ చాలా ఉంటాయి ఇక్కడ. వన్ షుడ్ ఫర్ ఎంగేజ్ ఇన్ ద ప్రాపర్ సిచ్యుయేషన్ నాట్ గైడ్ అదర్స్. దిస్ డస్ ది వెరీ రిలేషన్స్ విత్ హ్యూమన్స్. పేషెన్స్ ఇస్ సుప్రీం ఫార్చున్స్, పేషెన్స్ ఇస్ సుప్రీం ఫ్రీడమ్. బుద్ధ ఈజ్ మామా మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇంకా ఇంతకు మించి సోచ్ చెప్పాలనుకోవట్లేదు. ఇక్కడ చాయ్ కూడా ఉంది, మ్యూజియం కూడా ఉంది. మ్యూజియంలోకి అయితే వెళ్తున్నా ఇప్పుడు. మ్యూజియంలోకి అయితే వెళ్ళేసి వచ్చినామమ్మా. అదో అక్కడ కనిపిస్తుంది కదా సెంటర్లో, అదే మ్యూజియము. మ్యూజియం లోపల అయితే ఏం రికార్డ్ చేయకూడదు, సో రికార్డ్ చేయలేదు. బాగుంది. వాళ్ళ యాన్సిస్టెంట్స్ అంటే ముందు ఏమేమి జరిగిండే, ఎవరెవరు ఏమేమి వేసుకున్నారు అన్నీ ఉంటాయి.
ఇది వచ్చేసి మెయిన్ది. ఇందాక లోపలికి వెళ్ళేసి వచ్చినా కదా, అక్కడ చాయ్ కూడా అమ్ముతున్నారు. మనకు చాయ్ తాగే ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి. ఇక్కడ మెయిన్ ఒక రీజన్ చాయ్ తాకపోవడంకి ఇప్పుడు మాట్లాడలేను, మళ్ళీ మాట్లాడతా. వచ్చేసి బుద్ధిస్ట్ స్కూల్ అనమాట. పిల్లలు అందరూ చదువుకుంటున్నారు అక్కడ. డిస్టర్బ్ చేయకూడదని ఇట్లా నిదానంగా మాట్లాడుతున్నా. స్కూల్ అనమాట ఇది మొత్తం. ఒకసారి ఓవరాల్ చూపిస్తాను చూడండి. ఇది ఓవరాల్ స్కూల్ అయితే ఇంట్లో ఉంది. వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, రాసుకుంటున్నారు. మామ ఇంతవరకు అయితే వచ్చేసి అక్కడ బైక్లో లిఫ్ట్ తీసుకొని వచ్చినా అనమాట. వచ్చి ఒక 2 minutes అంటే ఒక 20 minutes అట్లా హెడ్ఏక్గా ఉంటే రూమ్లోకి వెళ్ళినా. ఇంకా తర్వాత బయటకు వచ్చి బస్సు గురించి రేపు ఎట్లా ఏంటి ప్లాన్ అడుగుదామని వస్తే మామ, చాలా దారుణంగా ఉంది ఇక్కడ సర్వీసు. ఇక్కడ నుంచి మళ్ళీ నేనైతే గువాహటి వెళ్ళిపోతున్నాను. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లాన్ చేయాలా. ప్రస్తుతానికి ఒక ప్లాన్ ఉంటే అదైతే చేంజ్ చేసుకున్నా. ఆ ప్లాన్ అయితే ఇంక చేంజ్ చేసేసిన. నెక్స్ట్ గువాహటికి పోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ అయితే ఆలోచిస్తా. చాలా దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి ఒక ప్లేస్ వెళ్ళాలనుకున్నా. ఆ ప్లేస్కి ఛార్జ్ వచ్చేసి సుమోలో 2300 అంట. అది కూడా మధ్యలో సీటు. ఫ్రంట్ సీట్ అయితే 2500 అంట. ఇంకా ఆ ప్లాన్నే క్యాన్సిల్ చేసేసిన. ఆ ప్లాన్ మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాంలే అని చెప్పేసి. యాక్చువల్గా చాలా బాగుంటుంది ఆ ప్లేస్. చూద్దాంలే అన్నట్టు మళ్ళీ అయితే లైట్ తీసుకున్నా. ఎందుకంటే ఆ ప్లేస్కి వెళ్ళినా అనుకుంటే మొత్తం 7000 వరకు అయిపోతుంది. అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. ఇంకా చాలా చూసే ఉన్నాయి. సో జంక్షన్ దగ్గరకు అయితే వచ్చేసిన. అంటే గెయింట్ బుద్ధ అని ఒక స్టాచ్యూ ఉంటుంది, అక్కడ నుంచి చూపించిన జూమ్ చేసి. అక్కడికైతే వెళ్తున్నా. ఇప్పుడు నా ముందు ఉంది అద్దో, అక్కడ చెట్ల మధ్యలో చెట్టు బాగా ఓవర్లాప్ అయిపోయింది చెట్టు. ఇప్పుడు కనిపిస్తా ఉండొచ్చు మోస్ట్లీ. అక్కడికి వెళ్తున్నాను. ఫైనల్గా గెయింట్ బుద్ధ దగ్గరికి అయితే వచ్చేసిన. దాని దగ్గరికి వెళ్ళే కంటే ముందే మీకు ఒక దాన్ని చూపించాలనుకుంటున్నా. ఇక్కడ బోర్డ్స్ చూడండి ఎట్లా పెట్టినారంటే దట్ మారు. న్యూఢిల్లీకి, ప్యారిస్కి, న్యూయార్క్కి, సిడ్నీకి, బ్యాంకాక్కి కూడా పెట్టాడు బోర్డు. ఇది అసలు సూపర్, అసలు మామూలుగా లేదు. ఇదేందో లాసా కూడా పెట్టినాడు. లాసా దగ్గరే 240 kilometers. మామూలుగా లేదు. ఈడగానే పెట్టినాడు సేమ్ బోర్డు. ఇదైతే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ ఐ లవ్ తవాంగ్ అని మొత్తం అయితే ఉంది. ఎక్కడ పోయినా ఇక్కడ ప్రేయర్ వీల్స్ అయితే ఉంటాయి. ఇట్లా అంతా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. అది క్యాంప్ ఏరియా అనుకుంటా, ఆర్మీ వాళ్ళది. ఇక్కడ మొత్తం గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. ఇక్కడే ఒక 1 hour అయితే స్పెండ్ చేస్తాము మోస్ట్లీ నాకు తెలిసి. ఎందుకంటే ఇంకా చేసేదేం లేదు. పోయి ఇప్పుడే బస్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా రేపటికి. పెద్ద పంచాయతీ అంతా ఇక్కడ జర్నీ. వ్యవహారం చెడిపోతుంది. నాకు తిక్కరేస్తుంది అనమాట. నాకు కన్వీనియంట్గా అంటే నా మనసు చాలా ఫాస్ట్ మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి స్వింగ్స్. సో ఇంకా ఏం చేస్తానో, నార్త్ ఈస్ట్ కంప్లీట్ చేస్తానో లేదో కూడా తెలియదు నాకు తెలుసు. ఆ మణిపూర్లో ఏందో గొడవలు, ఏం పని ఉండదు ఈ నేళ్ళకి. గొడవలు ఎప్పుడు. ఏదో అట్లా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ప్రేయర్ ఫ్లాగ్స్, ఈ కొండలు చాలు బాగా ఉండడానికి ఇక్కడ. అదేమో ఇందాకే ఇప్పుడే లోపలికి వెళ్ళేసి వచ్చిన. ఒక 5 minutes అయితే ఉన్నా లోపల, అంతే. ఎక్కువ కూర్చోలేదు, అసలు కూర్చోలేదు. తిరిగిన అక్కడ ఇక్కడ లోపలే. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఎక్కడ పోయినా ఒకటే ప్రశాంతతకు భాష ఉండదన్నమాట. అంతే అది. ఇంకా ఒక రౌండ్ కొట్టేసిన. ప్రేయర్ వీల్స్ అట్లా తిప్పేసి ఒక కొంచెంసేపు టైంపాస్ చేద్దాము, రౌండ్ కొడదాం ప్రేయర్ వీల్స్ తిప్పుకుంటా. నా బ్యాక్గ్రౌండ్లో మొత్తం కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు అట్లా ప్రేయర్ వీల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ప్రజెంట్. పెన్గొండ ఎక్స్ప్లోరర్. ఇంకా ప్రేయర్ వీల్స్ తిప్పుకుంటా అయితే వెళ్దాం మామ. ఇదైతే చాలా సింపుల్ గా తిప్పేయచ్చు.
అంటే చిన్నవి ఇవి ఇట్లా తిప్పుకుంటూ వెళ్తారనమాట అంతా మొత్తము. చూడొచ్చు ఇక్కడ ఏళ్ళు తిప్పి తిప్పి ఇక్కడంతా కలర్ వెళ్ళిపోయింది. అక్కడ చాయ్ షాప్ ఉంది, చాయ్ అయితే తాగాం ఇప్పుడు, అప్పుడైతే తాగలేదు అక్కడ. తిప్పేది ఏం చూస్తారులే, వేరే చూద్దాం మళ్ళీ. ఎందుకో మమ్మ మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి బ్లాక్ కాఫీనో బ్లాక్ టీనో సర్వ్ చేస్తున్నారు. అది ప్రసాదం లాగేమో మరి, నాకు కూడా తెలీదు. చాలా బాగుంది ఇక్కడ, మన సైడ్ కంటే చాలా బాగుంది అనమాట. ఇదో మమ్మ ఇక్కడే బ్లాక్ టీ అని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని సర్వ్ చేస్తున్నారు. ఎందుకో మరి నాకు కూడా తెలీదు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. వ్యూ అయితే ప్రస్తుతానికి ఇట్లుంది మొత్తం. ఇంకా వీల్స్ తిప్పడం కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ స్టాప్ చేసిన. ఇక్కడ నుంచి అయితే షురూ చేద్దాం ఇప్పుడు. ఇదో ఇక్కడ నుంచి ఇట్లా ఒక్క నిమిషం వైడ్కి షిఫ్ట్ చేస్తా. ఇప్పుడు తిప్పేది కనిపిస్తుంది మామ. ఇప్పుడైతే ఆడ కూర్చొని టైంపాస్ చేయడం అయిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆడ వ్యూ ఉంది, ఆ వ్యూ పాయింట్ దగ్గర పోయి కూర్చుంటా ఇంకొక గంట సేపు. రూమ్లో పోయి చేసేది ఏం లేదు, కొంచెంసేపు నేచర్ని ఎంజాయ్ చేద్దాం. చాలా బాగుంది చలి అయితే. అంటే ఇప్పుడు ఏదో కొంచెం మిడ్ కాబట్టి సరిపోయింది, కానీ పొద్దున అయితే చుక్కలే స్వామి. -3కి వెళ్ళిపోయింది అసలు. -3 ఉండింది నేను బస్ దిగేటప్పుడు. రూమ్కి వెళ్ళి అసలు ఓపిక లేదు నిజంగా, ఫుల్ హెడేక్. ఇంకా పొయ్యి ఆడ పడుకున్నా, ఇంకా పోయి రూమ్ పోయి ఇంకా కొంతసేపు అట్లా పడి మళ్ళీ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఆడ 3 కిలోమీటర్స్ నడిచిన, మళ్ళీ వచ్చిన. ఇంకా మళ్ళీ అంతా ఇదంతా చూస్తాను అనుకో. చూడాలా, తిరగల్లా, ఓపిక ఉన్నంతసేపు తిరిగి పోయి పనుకోవాలంతే. అదేమమ్మా ఇంతవరకు అయితే ఈ టైం పాస్ చేసుకున్నా. ఒక 4 ఫోటోలు మంచివి అయితే తీసుకున్నా. పక్కన లైబ్రరీ ఉంటే చిన్న బుక్ తీసుకుని 4 స్టిల్లు అయితే తీసుకున్నా. అంటే ఏం చదవలేదు, జస్ట్ స్టిల్ అయితే తీసుకున్నా అంతే. ఒక 4 ఫోటోలు అయితే మంచిగా వచ్చినాయి, మంచిగా తీసుకున్నా. ఇంకా ఎంతసేపు అయింది, దాదాపు 1.5 hour అయితే కూర్చున్నా. ఒక చిన్న టైం ల్యాప్స్ కూడా తీసుకున్నా ఇన్స్టా స్టోరీ పెట్టడానికి. అంటే సోలోగా చిల్ అవ్వడం చాలా బాగుంటుంది. అంటే నాలాంటి వానికి అంటే చాలా మంది సోలోగా ఉండడం చాలా కష్టపడతారు అనమాట ఉండడానికి. నాకేం లేదు, నాకు చాలా డేస్ నుంచి అలవాటు అయిపోయింది. 2019 నుంచి అది అలవాటు అయితే అయిపోయింది. ఒక 3-4 మెంబర్స్కి ఫొటోస్ కూడా తీసిన. ఈడ కూర్చున్నా కదా, బాగుంది ఈడ చల్లగా. అంటే చల్లగా ఉంది, ఎండ ఉంది. మిడ్ కరెక్ట్ 1 o'clock అవుతుంది అనుకుంటా, 1:06. సో బాగుంది. మానిస్టర్ అయితే ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి అది. అప్పుడే చూసిన, ఇప్పుడు చూపిస్తాను. మొత్తం ఫాగ్ అయిపోయింది. అదో కనిపిస్తుందా, మొత్తం ఫాగ్తో ఉంటుంది, కనిపించదంతా. ఇది చూస్తున్నారు, ఇది ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ ఉంది. ఇందాక చూపిలేదనుకుంటా. బాగానే ఉంది ఇక్కడ. ఐ లవ్ తవాంగ్ అని ఉంది. మా రూమ్కి అయితే వచ్చేసిన. హెడేక్, కాఫ్, కోల్డ్ ఎక్కువ అయిపోయింది. టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నా, ఇంక వేసుకొని పడుకొని వేస్తాను. నేను లంచ్ కూడా ఇందాక అక్కడ చేసేసి వచ్చిన. వచ్చేటప్పుడే టాబ్లెట్లు తెచ్చుకున్నా. రూమ్ కనిపిస్తా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్లో. డబుల్ బెడ్ యాక్చువల్గా. ఓ బెడ్ అంతా నా స్టఫ్కే సరిపోయింది. ఇంకా ఇక్కడైతే పడుకొనేస్తా. ఇంకా రేపటి ప్లాన్ మొత్తం చేంజ్ చేసేసిన. అది రేపటి గురించి, అంటే బస్ అయితే గువాహటికి అయితే వెళ్తున్నా. తర్వాత ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది అంతా చేంజ్ చేసేసిన. తర్వాత డిస్కస్ చేద్దాం మామ. టాబ్లెట్లు వేసుకొని పడుకుంటా. మామ ఏదో అట్లా డిన్నర్ కోసం వస్తే ఇట్లా వీళ్ళు డాన్స్ కనిపించింది. సో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ట్రెడిషనల్ డాన్స్ అనుకుంటా. ఇక్కడ అమ్మాయిలు చాలా బాగున్నారు. నాకు మాటలు రావట్లేదు, చాలా విపరీతంగా ఉంది.
No.